పిండితో పని లేకుండా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్‌లా గానీ, స్నాక్‌లా గానీ చాలా బాగుంటాయి వేడి వేడిగా చట్నీతో. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సన్నగా తురుముకున్న 1 కప్పు క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు టమోటా, తినే కారాన్ని బట్టి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్. ఇవంతా వేసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. పెరుగు 1 కప్పు వేసుకోవాలి. ఇదంతా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుని మరి పలచగా కాకుండా మరి గట్టిగా కాకుండా వీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేరే ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పసుపు వేసుకొని ఇదంతా బాగా వేయించుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకుని 10 నిమిషాలు వదిలేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు కడాయి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఈ పిండి అంతా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇంకా అంతే. వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా